హలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వన్స్ అగైన్ వి గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి యొక్క ఆదివారం మనకు దేవుడు ఇచ్చినాడు. వారమంతా మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని నడిపించిన దేవుడు. మరి యొక్క ఆదివారాన్ని మనకిచ్చి మనం ఈ విధంగా సంఘంతో కలిసి ఆరాధించడానికి మరి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మనం కొద్దిసేపు దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయనను కొనియాడదాం, ఆయనను మహిమపరుద్దాం. ఆయన జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు కాబట్టి మై లైఫ్ ఈజ్ ఇన్ యూ లార్డ్, మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ లార్డ్, మై హోప్ ఈజ్ ఇన్ యూ లార్డ్ అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. My life is in you, Lord, my hope is in you, Lord, my hope is in you, Lord, in you, it's in you. My life is in you, Lord, my strength is in you, Lord, my hope is in you, Lord, in you, it's in you. I'll praise you with all of my life. I'll praise you with all of my strength, with all of my life, with all of my strength. All of my hope is in you, my life. My life is in you, Lord, my strength is in you, Lord, my hope is in you, Lord, in you, it's in you. My life is in you, my strength is in you, Lord, my hope is in you, Lord, in you, it's in you. I praise you with all of my life. I praise you with all of my strength, with all of my life, with all of my strength. All of my hope is in you. Let's all say this. My life is in you, Lord, my strength is in you, Lord, my hope is in you, Lord, in you. అందరం గట్టిగా చెప్దామా? My life is in you, Lord, my strength, my hope is in you, Lord, in you, it's in you. My life is in you, Lord, my strength is in you, Lord, my hope is in you, Lord, in you, it's in you. My life is in you, Lord, my strength is in you, Lord, my hope is in you, Lord, in you, in you. I'll praise you with all of my life. Yes, Lord, I'll praise you with all of my strength, with all of my life, with all of my strength. All of my hope is in you. My life is in you, Lord, is in you, Lord, my hope is in you, Lord, in you, it's in you. My life is in you, Lord. Hallelujah. Hallelujah. Yes, our life is in our God. Our strength is our God. Our hope is our God. So when our life is in our Lord, it will be always a blessed life, a prosperous life, a life which will be a blessing to many. Kadandi, our strength, it is not by our strength, by our might, but by His strength. And the hope that we have in our God is not going to let us down. మన నిరీక్షణ ఆయనలో ఉంది. మన ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితికి, ప్రతి ఒక్క సిచ్యువేషన్స్కి ఆయన మనకు హోప్గా ఉన్నాడు. ఆయన మనను విడిపిస్తానన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తానన్న వాగ్దానాలు అనేకమైన మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాటిలో మన విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచగలిగితే తప్పకుండా మనం వాటి మీద విజయాలను పొందుకోవచ్చు. సో ఇంకొక స్తుతి పాట, దేవుని రండి యెహోవాను రండి స్తుతించి పాడు. I know it's a very old song, we all used to sing చిన్నప్పటి నుంచి. we know this song, రండి స్తుతించి పాడి రారాజు యేసుని చేరి.
రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. ప్రభు యేసు కాంతిలో సాగించు జీవిత యాత్ర, ప్రభు యేసు కాంతిలో నిలిచి ఆమేన్ సాగించు జీవిత యాత్ర. బాధలనన్నిటి పాపి భజించు యేసుని నామం, బాధలనన్నిటి పాపి భజించు యేసుని నామం. హల్లెలూయా అందరం హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు, విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్కులు ప్రచురించు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్కులు ప్రచురించు. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణము జయించి మరణపు ముళ్ళును విరచె, మరణపు ముళ్ళును జయించి ఆమేన్. మరణపు ముళ్ళును మధురము యేసుని నామం, మధురము యేసుని నామం, మరువకు యేసుని జ్ఞానం, మధురము యేసుని నామం, మరువకు యేసుని జ్ఞానం. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి స్తుతించి పాడుడి, రండి స్తుతించి రారాజు యేసుని చేరుడి, రండి స్తుతించి పాడుడి రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా మరొకసారి హల్లెలూయా 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 ఓ హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా. అందరం గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. అవునండి, మరణాన్ని గెలిచిన దేవుడు, జీవం ఇచ్చిన దేవుడు, మనల్ని మరణం నుంచి మనం బ్రతికించిన దేవుడు. ఆయన ధ్యానంలో ఎల్లప్పుడూ మనం ఉంటా ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో సుఖశాంతులు, ఆనందాలు, జీవం ఉంది ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఆయన మార్గంగా ఉన్నాడు. మన ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారంగా ఆయననే, కేవలం ఆయన దగ్గరనే మనకు జవాబు దొరుకుతుంది. ఓన్లీ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆమేన్. కాబట్టి ఎక్కడ మనకు జవాబు దొరకదండి ఈ లోకం. కేవలం దేవుని దగ్గరనే, ఆయన మాటల ద్వారానే మనకు విడుదల కలుగుతుంది. సమాధానం, సంతోషం, ఆనందం, విశ్రాంతి కదండి. మరి ఇంకను మనము అసాధ్యమైనది లేనే లేదు అనే పాట ద్వారా దేవుని అందరం గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో. అసాధ్యమైనది సాధ్యమైనది లేదు, తోనుండగా ఊహించలేని ఆశ్చర్య ప్రియ దేవుడు నన్ను నడిపించు. ఊహించలేని ఆశ్చర్య నా దేవుడు నన్ను సాధ్యమే సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే సాధ్యమే నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేదు, అసాధ్యమైనది లేదు, బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది ఆమేన్. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము. సత్యస్వరూపి సర్వశక్తుడవై గొప్ప దేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడవై గొప్ప దేవుడు నన్ను సాధ్యమే సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే యేసయ్యా సాధ్యమే నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేని నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేని నన్ను బలపరచువాడు నాతో. ఊహించలేని ఆశ్చర్య నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య నా దేవుడు నన్ను సాధ్యమే 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 యేసు తోడై ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాతాను శక్తులను ఎదిరించి వాక్యమని ఖడ్గముతో జయించెదను. సాతాను వాక్యమని ఖడ్గముతో సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును.
సాధ్యమే సాధ్యమే ఆమేన్ నా యేసు తోడయుండగా సాధ్యమే సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే 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 నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా అసాధ్యమైనది లేదు అసాధ్యమైనది నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఊహించలేని ఆశ్చర్య క్రియలను నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే 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 నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే ఒకసారి వాడు సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా ఆమేన్ సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా హల్లెలూయా నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్తాము సాధ్యమే మన దేవునితో సాధ్యం ఏది అసాధ్యమని ఏది లేదు అది ఎటువంటిదైనా కొండ లాంటి సమస్య అయినా కానీ దాన్ని తొలగించే శక్తి గల దేవుడు మనకున్నాడు ఎవర్ సో వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ సో జీవాధిపతి అయిన యేసు నేను కీర్తించేదని అనే పాట ద్వారా దేవుని అవునండి మనం అందరం యేసులో యవ్వనముగా ఉన్నాం కాబట్టి జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించెదను నిన్ను కొనియాడెదను జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించెదను నిన్ను కొనియాడెదను ప్రభువా మేము యౌవనులం మేము యౌవనులం మేము బలవంతులం సువార్త ప్రకటించెదం ఈ సువార్త కృపను ప్రకటించెదం దేవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించెదం నిన్ను కొనియాడే జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించెదం నిన్ను కొనియాడెదం మహిమగల నీ నామం నీదే దేవా మహోన్నతమైన శక్తి నీదే దేవా మహిమగల నీ నామం నీదే దేవా మహోన్నతమైన శక్తి మహోన్నతమైన శక్తి దేవా మా బలము నీ కొరకే మా జ్ఞానం నీ కొరకే మా బలము నీ కొరకే మా జ్ఞానం నీ కొరకే నీ కృపను ప్రకటించేదం నీ కృపను ప్రకటించేదం జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం
నిన్ను కొనియాడేదం జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం నిన్ను కొనియాడేదం ప్రభువా మేము యౌవనులం మేము బలవంతులం మేము యౌవనులం మేము బలవంతులం నీ కృపను ప్రకటించేదం నీ కృపను ప్రకటించేదం జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం నిన్ను కొనియాడేదం జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం నిన్ను కొనియాడేదం ఆధారము నీవే ఆదరణ నీవే మా శక్తియు నీవే మా ఆలోచన నీవే మా ఆధారం నీవే మా ఆధారం నీవే ఆదరణ నీవే మా శక్తియు నీవే ఆలోచన నీవే మా సర్వం నీవే మా సర్వం నీ కొరకే మా ప్రాణం నీ కొరకే మా సర్వం సర్వం నీ కొరకే మా నీ కృపను ప్రకటించేదం నీ కృపను ప్రకటించే జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం నిన్ను కొనియాడేదం జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం నిన్ను కొనియాడేదం ప్రభువా మేము యౌవనులం మేము బలవంతులం మేము యౌవనులం మేము బలవంతులం నీ కృపను ప్రకటించేదం నీ కృపను ప్రకటించేదం జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం నిన్ను కొనియాడేదం జీవాధిపతి అయిన యేసు నిన్ను కీర్తించేదం నిన్ను కొనియాడేదం హల్లెలూయా మనం యవ్వలం బలవంతులం మహిమ గల ఆయన నామాన్ని మహోన్నతమైన శక్తి గల ఆయన నామం మన బలము మనం సమస్తం ఆయన కొరకే మన జ్ఞానం ఆయన కొరకే మన ఆలోచన ఆయనదే ఉండాలి మన సర్వం ఆయన కొరకే మన ప్రాణం మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన కొరకు జీవిస్తూ ఆయన చేసిన కార్యాన్ని మన జీవితాలలో ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కొరకు జీవించాలి అని దేవుడు మరి ఈ సమయం నా కొద్దిసేపు దేవుని అందరం కొద్దిసేపు లేచి నిలబడి ఆయన ఆరాధిద్దాం మనం. Let's all stand to our feet and worship God at this time, at this moment. As His presence, as His anointing is flowing, let's all worship. Let's all be in worship and exalt the name of Jesus. You deserve the glory and the honor. Lord, we lift your hands and worship as we lift your hands. Yes, Lord, you are holy. You deserve the glory and the honor. Lord, we lift your hands and worship. That's all. As we lift your hands. For you are great. You're the miracle so great. There is no one else like you. There is no one else like you. You are great, you are great. You're a miracle so great. Yes, Lord, there is no one else like you.
There is no one else like you. You deserve the glory. You deserve the glory and the honor. Lord, we lift your hands as we lift your holy name. You deserve the glory and the honor. You are great, you are great, miracles. Great. There is no one else, there is no one else, there is no one else like you. You are great, you are great. There is no miracle so great. There is no one else like you. Hallelujah. There is no one else. You are great. You are great. You are miracles so great. Hallelujah. There is no one else like you. Oh, there is no one else. There is no one else like you. You are great. You are great. Miracles so great. There is no one else like you. Yes, Lord, there is no one. There is no one else like you. Oh, Jesus, Lord, we worship you. Oh, Jesus, you are great. Oh, Mahima Kupatura, Zanatakuarura, Machetileti Nero, Ninnaratinturo, Mahima Kupatruda, Zanatakuarura, మహోన్నతుడా అద్భుతాలు చేవా అద్భుతాలు చేసే దేవుడా నీ వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చే నీ వంటి వారు ఎవరు నీ వంటి వారులే మహోన్నతుడా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారులెవరు నీ వంటి వారులే అందరం చెబుతాం మహోన్నతుడా హల్లెలూయా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారులెవరు నీ వంటి వారులే. Oh Jesus, Lord, worship you. Oh మహోన్నతుడా అద్భుతాలు చేసే దేవా నీ వంటి వారు లేరు. Oh, there is none like you, Lord Jesus. Oh, you deserve all the glory. Hallelujah. దేవుడి కొద్దిసేపు మనం అందరం ఆరాధిద్దాం. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములేచి నిన్ను మహిమపరచును. అద్వితీయ దేవుడా అద్వితీయ ఆది సంభూతుడా మా కరములేచి నిన్ను మహిమపరచును. మహోన్నతుడా అద్భుతాలు చేసే దేవా యేసయ్యా నీ వంటి వారులే మహోన్నతుడా అద్భుతాలు చేసే నీ వంటి వారులెవరు నీ వంటి వారులే మహోన్నతుడా అద్భుతాలు చేసి నీ వంటి వారు నీ వంటి వారు అందరం
దేవుని కొద్దిసేపు ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఓ ఆరాధన ఆరాధన మహోన్నతుడా శక్తి గల దేవుడా జీవాధిపతి Oh, you deserve the glory. You deserve the glory. Hallelujah. Aradhana. Oh, Aradhana. Aradhana. Let's all worship Him. Oh, Aradhana. Aradhana. Yes, Aradhana. Aradhana, 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 yes, oh, you deserve the glory, Lord. Oh, Aradhana, oh, yes, oh, natural, adbhutalu cheva. నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నత అద్భుతాలు చేయువా నీ వంటి వారు ఎవరు That's all means నీ వంటి వారు లేరు యేసే ఆరాధన You deserve the glory, Lord, and the honor goes to you. Oh, Jesus. Aradhana, Aradhana. Oh, Aradhana, Aradhana, Aradhana. మహోన్నతుడా అద్భుతాలు చేయు దేవుడా ఓ యేసయ్యా You deserve the glory and the honor Oh Jesus Oh Aradhana You are live. There is none like you, Lord. There is none like you, Jesus. There is no one else like you. Adbhutalu chese deva. Oh, Aradhana, Aradhana, Aradhana. Gracious God, we thank you, Lord, for this time that you have given us. Thank you for your presence in our midst, Lord. We worship you, we exalt you, Lord, we glorify your name. There is none like you, Lord. Thank you, Jesus, miracle working God. Mahonatuda. అద్భుతాలు చేసే దేవుడు అవుతాడు మా సమస్తాన్ని చూసుకునే దేవుడు Oh, we worship you. Magnify your name. Accept our worship, Jesus. In Jesus' mighty name I pray. Amen. Amen. హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ముఖ్యంగా ఈరోజు బ్యూటిఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దేవుడిని గణపరచడానికి గాడ్ బ్లెస్ యూ రిచీ సుమా ఫర్ దట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ వర్షిప్ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఒకసారి మన బైబిల్లను చేతిలో పట్టుకొని ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం దేవా నీ వాక్యము
జుంటె తేనె దారుల కంటే మధురమైనది. నీ వాక్యము మా జీవితాలలో మార్పు తీసుకొస్తుంది. నీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది. నీ వాక్యము మా జీవితాలని రూపాంతరపరుస్తుంది. నీ వాక్యమే కదా నాయన, మనిషి రొట్టె వల్ల కాదు, మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి గతంలో అనేక మార్లు మాట్లాడారు ప్రభా, మరి నాయన నీ మాటను పెడితే క్షమించి మరొకసారి మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మన బైబిల్లను లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం, 52nd వర్స్. లూక్ 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ప్రేమను వల్ల ఇక్కడ బైబిల్లో చెప్పబడిన ఈ 4 అంశాలలో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటుంది మనుషుల దయ. ప్రేమను వల్ల చాలాసార్లు మన జీవితాలలో కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే మనుషుల దయ లేకపోవడాన్ని బట్టి జవాబులు రావు. ఒకసారి ఒక ఎస్ఐగా నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఒక జిమ్కి వెళ్తుండే. ఆ జిమ్లో మంచి బాడీ బిల్డర్ ఉండేటోడు. ఆయన జీవితంలో ఒక గొప్ప రిగ్రెట్ ఉండేది. ఏంటి ఆ రిగ్రెట్ అంటే ఆయన ఎస్ఐగా సెలెక్ట్ అయ్యిందంట. సెలెక్ట్ అయిన తర్వాత ఎంక్వైరీకి వస్తారు పోలీసులు. వచ్చినప్పుడు నేబర్స్ని అడుగుతారు, డైరెక్ట్ వచ్చి అడగరు. నేబర్స్ని వచ్చి అడిగినప్పుడు ఎప్పుడో చిన్న ఇష్యూ కావాలని రైజ్ చేసి హైలైట్ చేసి చెప్పారంట. పాపం ఆయనకి ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఎప్పుడు ఆ జిమ్లో వర్క్ చేసేటప్పుడు అరే నాకు ఆ జాబ్ వచ్చింటే బాగుండు కదా. మనుషుల దయ. కొన్నిసార్లు ప్రేమినవారు అంతా అయిపోతుంది, ఎడ్జ్ ఆఫ్ ద మిరకల్ దగ్గర ఉంటాం మనము. ఎవరో వచ్చి మేనేజరో ఒక లోన్ కోసమో లేకపోతే ఒక ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కోసమో లేకపోతే ఏదన్నా ఒక దానికి ఎవరో వచ్చి ఏదో నెగిటివ్ చెప్పడాన్ని బట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. కొన్ని అయితే ప్రేమనోళ్ళరా కొన్ని ఇష్యూస్ ఎట్లాంటివి ఉంటాయంటే, మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, తెలిసిన ఆయనకి ఏంటి అంటే అతి కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కున్నాడు. ఆ ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఆయన పేరు మీద రాయడానికి ట్రై చేస్తున్న టైంలో నంబర్ తప్పుపడ్డది అంతే. అంటే 10/2నో 10/2కి బదులు 10/3. పేరు కరెక్టే ఉంది, ఫాదర్స్ నేమ్ కరెక్టే ఉంది, అన్నీ కరెక్టే ఉన్నాయి, నంబర్ తప్పుపడ్డది. ఆ నంబర్ అసలు సర్వే నంబర్ లేదంట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆ సర్వే నంబర్ చేంజ్ చేయడానికి సిద్ధంగా లేరు. 20 ఏళ్ళ నుండి కష్టపడతాడు, ఏదో ఒకటి చేస్తాడు, అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు. పాపము ఆడపిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఏదైనా చేద్దామని ఆ నంబరు ఏదో సంథింగ్ ఇట్ ట్రైస్ బట్ ఇట్ డజంట్ వర్క్. మనుషుల దయ. మళ్ళీ ప్రేమ ఇట్లాంటివి నేను ఈవెన్ అడ్వకేట్స్ దగ్గరికి మీరు వెళ్తే ఒక చిన్న కాంప్లికేషన్ని బట్టి సంవత్సరాల పాటు మనుషులు దయ పొందుకోకుండా, అంటే మనుషుల దగ్గర ఫేవర్ లేకపోవడాన్ని బట్టి ఆ సమస్యల గుండా వెళ్తున్న వారిని మీరు కోకొల్ల మందిని గమనించవచ్చు. మనుషులు ఆ పొజిషన్లో ఉన్న మనుషులు దయ చూపించకపోవడాన్ని బట్టి, అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయడంలో కూడా నిర్లక్ష్యం చూపించడమో లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ యావిగేషన్స్ని బట్టి వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడాన్ని బట్టో చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సినవి ఆగిపోతాయి. సంవత్సరాలు గడిచిపోతుంటే దేవుడు లేడా, దేవుడు హెల్ప్ చేస్తున్నాడు, కానీ మనుషులు మధ్యవర్తిగా ఉండవలసిన మనుషులు సహాయకరంగా ఉండకపోవడాన్ని బట్టి కొన్ని ఆగిపోయి ఉంటాయి అన్నమాట. ప్రేమనోళ్ళరా, బైబిల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదికాండం నుండి ప్రకటన వరకు ఎస్పెషలీ దేవుడు మానవాళిని సృష్టించిన తర్వాత దేవుడి ఉద్దేశం ఏంటి అంటే దేవుడు డైరెక్ట్గా వేటిలో ఇన్వాల్వ్ కాడు, మానవుడు ద్వారానే ఇన్వాల్వ్ అవుతాడు. ఎస్ ఆర్ నో? ఎందుకు భూమిని ఎవరికి ఇచ్చిండు? మానవులకి ఇచ్చిండు దేవుడు పైనుండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరేం బంధిస్తారో అది బంధింపబడుతుంది, మీరేం తెరుస్తారో అది తెరవబడుతుంది. అంటే మీరు చేసే ప్రార్థనని బట్టి, నేను చేసే ప్రార్థనని బట్టే మనుషుల దయను మనము దేవుడికి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మనుషుల హృదయాన్ని కదిలించాల్సిందే తప్ప మనము ఎంత మన ఎఫర్ట్ పెట్టినా కానీ కూడా కొన్నిసార్లు పనులు కావు. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మనుషుల దయ లేనప్పుడు ఏం జరుగుతుంది అన్నదానికి ఒక్కసారి మొదటి సమయాలు 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమయాలు 1వ అధ్యాయము 3వ వచనం. అందులో మనుషుల దయలో కూడా
ప్రేమనోరా, ఈ మెసేజ్లో ప్రాముఖ్యమైనది మనుషుల దయ. దేవుడు యేసు ప్రభువే మనుషుల దయలో వర్ధిల్లిండంటే మనం ఎంత వర్ధిల్లాలి? అడగండి పక్కన ఉన్న వాళ్ళని. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే మనుషుల దయ అవసరం పడితే మనకెంత పడాలి? ఓకే, సో ఇది అర్థం చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్దాం. ఓకే, ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు బ్రొకుటకును బలి అర్పించుటకును ఏటెడ తన పటను విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలంన ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హొప్పి ఫినెహలు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి చేసి సెకండ్ వర్స్ లో వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరు గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహు నందున్న సైన్యులకు అధిపతి యెహోవాకు బ్రొకుటకును బలి అర్పించుటకును ఏటా తన పట్టణము అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ హన్నా మందిరానికి వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తుంది? వి డోంట్ నో. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది, పెళ్ళైన తర్వాత శామ్యుయల్ ఎప్పుడు పుట్టిండు, వి డోంట్ నో. కానీ సంవత్సరము ఎడతెగకుండా మందిరానికి వెళ్తుంది. కానీ ఆమెకి పిల్లలు పుట్టట్లేదు. ఎప్పుడు పిల్లలు పుట్టిండ్రు? ఒక్కసారి చూడండి, మొదటి అధ్యాయము 19వ వచనం 17 నుండి చదవండి. 17 నుండి. అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. ఆమేన్. అంటే యాజకుడు బ్లెస్ చేసేంత వరకు కూడా though she was praying, probably మనకు బైబిల్ చెప్పదు కానీ every year she would have been praying, Lord, if you give a male child to me, I will dedicate him to you. If you give a male child to me, I will dedicate him to you. If you give a male child to me, I will dedicate him. We don't know. కానీ ఆ ఇయర్ ఏలి ప్రేమన వారా సడన్గా ఆమెను చూసిండు. ఆమె మీద మిస్అండర్స్టాండింగ్ ఉంది యాక్చువల్లీ. ఎందుకు? తాగి వచ్చి ఏడుస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమె తన ప్రార్థన జవాబు కోసమై ఏడుస్తుంది అన్న సంగతి, కుమారుడు గురించి అని ఏడుస్తుంది, ఆమె దుఃఖంతో ఏడుస్తుంది, హృదయంలో కలవరంతో ఏడుస్తుంది అన్న సంగతి తెలియగానే యాజకుడు బ్లెస్సింగ్ రిలీజ్ చేయగానే, అందుకే ప్రేమను వలరా ఐ ఆల్వేస్ సే మనుషుల దయలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? చర్చ్ పాస్టర్ యొక్క ఫేవర్లో ఉండడం. చాలామందికి తెలియదు చర్చ్ అంటే ఎంత పవర్ఫుల్ వెపనో. మీరు అర్థం చేసుకుంటే సండేస్ మీరు లైవ్లో కాదు కానీ దేవుడి మందిరంలో ఉంటారు. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాలు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ హన్న పోతుంది, ప్రార్థన చేస్తుంది, వస్తుంది, పోతుంది, ప్రార్థన చేస్తుంది, వస్తుంది, పోతుంది, ప్రార్థన చేస్తుంది, వస్తుంది. కానీ ప్రతి సంవత్సరము ఏలి బ్లెస్ చేస్తున్నాడా? వీ డోంట్ నో. But the year Eli blessed her, immediately next year she conceived. Hallelujah. This is the power of man's, అంటే ఎస్పెషలీ ఫస్ట్ మనుషుల దయలో ఫస్ట్ పొజిషన్లో ఉండే యాజకుడి యొక్క బ్లెస్సింగ్ యొక్క పవర్ అటువంటిది. హల్లెలూయా. అందుకే చర్చ్ చాలా అవసరం. నువ్వు సంఘానికి కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందో తెలుసా? అందుకే ఇద్దరు ఏకీభవించి ఏదడిగితే ఇన్ని సంవత్సరాలు ఆమె ఒంటరిగా పోరాడుతుంది. ఏలి వచ్చి ఐ బ్లెస్ యూ అన్నాడు. అనంగానే మిరకల్ హ్యాపెండ్. హల్లెలూయా. పక్కన చర్చ్ పవర్ని మర్చిపోవద్దు అని. అందుకే సాతాన్ చేసే పని ఏంటో తెలుసా? నిన్ను ఒంటరి చేస్తుంది అనమాట. నువ్వు దేవుడి దగ్గర నుండి దూరం, సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. మందిరానికి ఎందుకు? నువ్వు మాస్టర్కి చెప్పాల్సిన అవసరం అంటే నువ్వు చేసుకో. నువ్వు ఎందుకు చర్చ్కి వెళ్తావు? నువ్వు ఇంట్లో ఉండు. నువ్వు ఎందుకు దేవుడి మందిరంకి వెళ్తావు? ఇంట్లో నుండి కూడా చూసుకోవచ్చు కదా. అందరూ వెళ్తలేరు కదా, వాళ్ళు చేయట్లేదు కదా, వీళ్ళు ప్రేమను వర్రరా. హన్నాకు కూడా అటువంటి పరిస్థితి వచ్చింది, కృంగిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ భర్తనే గివప్ చేసేసిండు. వాళ్ళ భర్తనే అంటున్నాడు 10 కుమారుల కంటే నేను గొప్ప కాదా అని. బట్ షీ సెడ్ నో, ఐ విల్ గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. పాయింట్ 1. రెండోది ప్రేమను వర్రరా, ఆ రోజు ఏలి అంటే యాజకుడి యొక్క దృష్టిలో ఆమె ప్రార్థన పడ్డది, వెంటనే జవాబు వచ్చింది. హల్లెలూయా. ప్రేమను వర్రరా, దిస్ ప్రిన్సిపల్ కంటిన్యూస్. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ కంటిన్యూ అవ్వట్లేదు, అది ఓల్డ్ టెస్ట్మెంట్ బ్రదర్, న్యూ టెస్ట్మెంట్లో ఈ ప్రిన్సిపల్ కంటిన్యూ అవ్వట్లేదు అంటే ఒకసారి హీబ్రూస్ 13:17 చూడండి. హీబ్రూస్ 13:17.
మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె, మీ పైనున్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉండి మీ ఆత్మలను కాయిచున్నారంట. అంటే లిటరల్ గా ఎవరెవరైతే చర్చికి కనెక్ట్ లేరో వారి ఆత్మలను దేవుడు కాయడానికి యాజకుడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, మీ చర్చి పాస్టర్ మిమ్మల్ని గుర్తుపడతాడా? గుర్తుపడతాడా మీ చర్చ్ పాస్టర్? గుర్తుపట్టకపోతే ఆ సంఘానికి నువ్వు వెళ్తే నీకు ఎక్కడి నుండి క్షేమం? ఆత్మలను కాయాలంటే ప్రజలను గుర్తుపట్టగలగాలి కదా నువ్వు. ఎవరు వస్తున్నారో, ఏంటి ప్రాబ్లమో ఏంటి. ఇప్పుడు మనం చాలామంది పెద్ద చర్చిలలో ఉన్నప్పుడు ఏమంటారంటే వాళ్ళు మమ్మల్ని టచ్ చేయట్లేదు, మీరన్నా పోయి వాళ్ళని కనెక్ట్ అయ్యి, సార్ నా పేరు ఇది, నా పేరు సో అండ్ సో, నేను ఈ చర్చ్కి ఇన్ని రోజుల నుండి వస్తున్నాను మీరన్నా చెప్పాలి. బట్ ప్లీజ్ గెట్ కనెక్టెడ్ విత్ యువర్ పాస్టర్. పక్కన వాళ్ళకి చెప్పండి, బీ కనెక్టెడ్ విత్ ద పాస్టర్. చాలామంది నాకు చెప్తారు, మీరు బిజీ ఉంటారు కదా బ్రదర్ అందుకే చేయట్లేదు అని. మేము ఎప్పుడు బిజీ ఉంటాం. మీ అవసరం అది. అడగండి, చెప్పండి పక్కన, మీ అవసరం అదే. చాలాసార్లు సాతాను పెట్టే ఒక ప్రాముఖ్యమైన మోసంలలో ఒక మోసం ఏంటంటే మందిరం నుండి దూరం చేస్తుంది అనమాట. ఇట్ విల్ డిస్కనెక్ట్ యూ ఫ్రమ్ పాస్టర్, డిస్కనెక్ట్ యూ ఫ్రమ్ చర్చ్, సో దట్ నువ్వు సఫర్ అయ్యి అక్కడే మునిగిపోయేటట్టు. కానీ హన్నాకి ఆ సీక్రెట్ తెలుసు కనుక మందిరం సంవత్సరం పోవడం మానలేదు. రెండోది సంవత్సరం వెంట, ఆ కాలంలో సంవత్సరానికి ఒకసారైనా పోవాలి, ఈ కాలంలో ఎవ్రీడే పోవాలి. ఎందుకంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42-46 వచనాలలో చూస్తే వాళ్ళు ఎవ్రీడే దే యూస్ టు గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆఫ్ కోర్స్ మీరు ఎవ్రీడే రాకపోయినా అట్లీస్ట్ వారానికి 2 సార్లు దేవుడు మందిరం డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఉన్నాయి. మీరు మందిరంలో ఉండకపోతే మనుషుల దయ పొందుకోలేరు. హల్లెలూయా. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏదైనా ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను చూపించడం అలవాటు కదా, 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. మొదటి సమయాలు 15వ అధ్యాయం 27వ వచనం. 1 Samuel 15th chapter 27th verse. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఇక్కడ చూడండి, సందర్భం ఏంటంటే సౌలుని దేవుడు తృణీకరించిండు. ఎస్, దానికంటే ముందు సందర్భంలో సౌలు దేవుడు చెప్పిన మాట విననప్పుడు దానికంటే ముందు 4-5 సార్లు విన్నాడు. ఇది లాస్ట్ టైము. వినకపోయేసరికి దేవుడు సమూయేలు ద్వారా క్లియర్గా చెప్తాడు ఏంటంటే, నేను వేరేళ్ళకి దేవుడికి ఇష్టమైన వాళ్ళకి, అక్కడ చాలా బాగుంటది. ఏమని 27వ వచనం చదవండి బ్రదర్. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఎవరికి అప్పగించి ఉన్నాడు? పొరుగువానికి అప్పగించున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ సమూయేలుకి ఎప్పుడు వచ్చింది? సౌలు రిజెక్ట్ అయిన వెంటనే వచ్చింది. కానీ శామ్యూయల్ 16వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేస్తున్నాడో చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? చూడండి, అంటే ఆల్రెడీ ఎవరిని దేవుడు అభిషేకించాలో దేవుడు డిసైడ్ అయ్యిండు, కానీ ఒక మనిషి అడ్డుపడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? యాజకుడికి సేవకుడికి అంత పవర్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో సౌలుని దేవుడు రిజెక్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో మనకు తెలియదు. కానీ సౌలుకి దావీదుకి మధ్యలో శామ్యూయల్ అనే ఒక యాజకుడు ఉన్నాడు. నీ బ్లెస్సింగ్కి, ప్రతి బ్లెస్సింగ్కి, నీకు రావాల్సిన ప్రతి బ్లెస్సింగ్కి దేవుడు పెట్టిన ప్రిన్సిపల్ ఏంటి? మనుషుల దయలో నువ్వు ఎదగాలంటే దేవుడు పెట్టిన ప్రిన్సిపల్ ఏంటి అంటే చర్చ్, పాస్టర్. ఈ సీక్రెట్ నువ్వు తెలిసిందనుకో, యూ విల్ ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు ద చర్చ్, యూ విల్ ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు ద పాస్టర్. డిస్కరేజ్మెంట్ వచ్చినా, డిసప్పాయింట్మెంట్ వచ్చినా, ఫెయిలియర్స్ వచ్చినా, దేవుడు నియమించిన ప్రజల దగ్గర నుండి సాతాను దూరం చేయడానికి, మిస్అండర్స్టాండింగ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినా, యూ విల్ ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు ద పాస్టర్. బికాజ్ యు నో, అక్కడ చూడండి శామ్యూయల్ దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు కానీ దేవుడు చెప్పిన మాట చేయట్లేదు. ఎంతకాలం మొరపెడతావు అంటున్నాడు శామ్యూయల్తో.
అంటే దేవుడే మళ్ళీ వచ్చి, అయ్యా ఏంటి, నేను ఆల్రెడీ నీకు ఒక మ్యాండేట్ ఇచ్చిన, పోయి దావీదును నువ్వు అభిషేకించని చెప్పినాను కదా. బహుశా శామ్యూల్ ఎందుకు వెళ్ళలేదు అంటే, దావీదు యొక్క లైఫ్, దావీదు యొక్క ఫ్యామిలీ గురించి దేవుడు చెప్పినప్పుడు, దావీదని స్పెసిఫిక్గా చెప్పకపోయినా జెస్సీ కుమారుడు అని చెప్పినప్పుడు, జెస్సీ ఏ ఫ్యామిలీ నుండి వస్తున్నాడో శామ్యూల్కి తెలుసు, అన్ని బాగోగులు తెలుసు శామ్యూల్కి. అరే వీళ్ళ ఫ్యామిలీలో రాహాబ్ ఉంది, వీళ్ళ ఫ్యామిలీలో ఆమె ఉంది, అట్లట్లా దేవుడు ఎంచుకున్నాడు, బహుశా నేను మళ్ళీ మొరపెట్టాలేమో అని మళ్ళీ మొరపెడుతున్నాడేమో. బట్ గాడ్ వాస్ సేయింగ్ మేబీ సమ్ టైమ్స్ ప్రేమన వారా హ్యూమన్ ఏజెంట్ క్యాన్ బి అ బ్లాకేజ్. బట్ దేవునికి స్తోత్రము, డేవిడ్ ఎంత దేవుడి దగ్గర క్లోజ్గా ఉన్నాడో తెలియదు, కానీ మళ్ళీ దేవుడు వచ్చి చెప్పిండు, ఎన్ని రోజులు మొరపెడతావు నువ్వు. బ్యాక్గ్రౌండ్ని బట్టి డేవిడ్ని శామ్యూయల్ ఇంకా కన్సిడర్ చేయలేదా, ఎందుకు చేయలేదు, వీ డోంట్ నో. బట్ ఆ గ్యాప్ పీరియడ్ని క్లియర్ చేసుకోవచ్చు మనము, మనుషుల దయను పొందుకోవచ్చు మనము ఎప్పుడైతే సంఘానికి కనెక్టెడ్ ఉంటామో. హల్లెలూయా. ప్రేమ, దిస్ ఈజ్ అ మిస్టరీ. చాలాసార్లు ఇటువంటి మెసేజ్లు మీరు వినరు, కానీ దిస్ ఈజ్ అ సీక్రెట్. బైబిల్ పరిశీలనగా చదివితే మానవులు, అందుకే ప్రేమ వరరా మూడో ఎగ్జాంపుల్ ఏంటి అంటే అబ్రహామును బట్టి లోతుని బ్లెస్ చేసాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహామును బట్టి లోతుని దారిద్రత నుండి బయటపడేసాడు. హ్యూమన్ ఏజెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్ సైట్. కొన్నిసార్లు ఆ హ్యూమన్ ఏజెంట్స్, ఫస్ట్ లెవెల్ ఏజెంట్స్ ఎవరు అంటే పాస్టర్స్ అండ్ చర్చ్. అందుకే ప్రేమైన వాళ్ళరా మీరు గమనించండి, ఎవరైతే సంఘానికి అంటగట్టబడి ఉంటారో వారి జీవితాల్లో కష్టాలు రావని నేను అనట్లు. టైట్స్ కూడా వేయాల్సింది అందుకే. ఎందుకు అంటే యు ఆర్ లిటరలీ ఆపరేటింగ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. వెన్ యూ ఆపరేట్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, లిటరల్గా దేవుని యొక్క బ్లెస్సింగ్. ఒకసారి చూడండి ఇంకొక వచనం, నంబర్ 6:24 చూడండి. నంబర్ 6:24. 22nd నుండి చదవండి బాబు. 22nd. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలెను. ఎవరు దీవించాలా? దేవుడు దీవించాలా? మనుషులు దీవించాలా? యాజకుడు నోటి నుండి వచ్చే దీవెన ఎంత పవర్ఫుల్ అర్థమవుతే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ వల్ల డెవిల్ విల్ ట్రై టు పుట్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్, అండ్ ఇట్ విల్ ట్రై టు పుట్ యూ అవే. అందుకే చూడండి మిస్అండర్స్టాండింగ్స్, సంఘాలలో గొడవలు, ఇబ్బందులు ఎందుకు? సాతానికి తెలుసు దేవుడి దయలో వీళ్ళున్నా, మనుషుల దయలో లేకపోతే నేను ఆడుకోవచ్చు ఫుట్బాల్ మనుషులతో. అందుకే వాడు దూరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు డైరెక్ట్ మోజెస్కి చెప్తున్నాడు, మోజెస్ నువ్వు బ్లెస్ చేయి అంటున్నాడా? లేదు, యాజకుడు బ్లెస్ చేయాలంట. ఏమని బ్లెస్ చేయాలి? అహరోన్ పర్ఫెక్ట్ మనిషా? అహరోన్ చేసిన తప్పులేంటో మనకు అందరికీ తెలుసు. బట్ స్టిల్ గాడ్ హెస్ చోజన్ దట్ ఏరన్, అండ్ ఏరన్ ఈస్ టు సపోజ్ టు బ్లెస్ హిమ్, బ్లెస్ ద కాంగ్రిగేషన్ అంట. దేవుడు కదా బ్లెస్ చేయాల్సింది, మనిషి ఏంటి? ఆలోచించండి ప్రేమనురా. దీస్ ప్రిన్సిపల్స్ షుడ్ కమ్ ఇన్ టు యువర్ బ్రెయిన్ లైక్ అ పవర్ఫుల్. ఈ ప్రిన్సిపల్స్ అర్థం కాకపోతే మనం ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. చూడండి ఎలాగ బ్లెస్ చేయాలంట. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఇది పాస్టర్ ప్రొనౌన్స్ చేయాలంట. చేసినప్పుడు ఏమవుతుంది? 27వ వచనము, వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఉచ్చరించాలంట పాస్టర్. See the power of a human being. See the power of the pastor. See the power of the favor of God and favor of men. Remember, this is such an important principle. But devil knows it and it will try to pull you away from God's plan. It will try to pull you away from church. ఎంతోమంది, చాలామంది చేసే పనులలో ఒక పని ఏంటో తెలుసా? కొంచెము వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెరగంగానే, కొంచెం ఎదగగానే థియాలజీ చేసుకొని పాస్టర్ని పక్కన పెట్టి మేము పాస్టర్లు అవుతాం అనుకుంటున్న ఎంతోమంది ఉన్నారు.
మేమే చర్చ్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా, మేమే పాస్టర్లు అయిపోతుంది కదా, మేమే కాంగ్రిగేషన్ని నడిపించుకుంటే అయిపోతుంది కదా. ప్రేమను రా, అది స్పెసిఫిక్ కాలింగ్. పక్కన వాళ్ళకి చెప్పండి, పాస్టర్ కాలింగ్ ఇస్ స్పెసిఫిక్ అని. నీ పైన నాయకులని బాధ పెడితే అది మీకు మంచిది కాదు అన్నాడు. నీ పైన నాయకులు ఇలాగూ బ్లెస్ చేసినప్పుడు, అప్పుడు వారు అలాగూ ఉచ్చరించినప్పుడు అంట దీవెనలు అన్నవి రిలీజ్ అవుతాయంట. మనుషుల దయలో ఎదగడం అంటేది. ఎంతకాలము శామ్యుయల్, హౌ లాంగ్ విల్ యూ వెయిట్ అండ్ బి ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సాల్? హ్యావెంట్ ఐ ఆస్క్డ్ యూ టు గో అండ్ బ్లెస్ డేవిడ్? ఈరోజు బహుశా ప్రేమైన వారు, అందుకే నేను అనేది ఏంటంటే, ఎంతకాలము నువ్వు మందిరానికి డిలే చేస్తూ ఉన్నావు. థ్యాంక్ గాడ్ మన చర్చ్లో అందరినీ కూడా మీరు ఒప్పుకొని, మీరు బిజీ ఉన్నా సరే ఒక్క నిమిషం మనం ప్రేయర్ చేస్తాను నేను. ఎందుకు? ఐ నో ద పవర్ ఆఫ్ ఇట్. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు కాంటాక్ట్లోకి రాకపోయినా నేను కాంటాక్ట్లోకి వచ్చి ఎందుకు ప్రేయర్ చేస్తాను అంటే నాకు ఆ బ్లెస్సింగ్ గురించి తెలుసు కాబట్టి. ప్రేమనారా, ఇటువంటి బ్లెస్సింగ్ని ఆల్వేస్ యూ షుడ్ కన్సిడర్ అండ్ వాల్యూ ఇట్. ద మోర్ యూ వాల్యూ ఇట్. ఇంకోటి ఏంటి, పాస్టర్ తీరగ్గా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి ఈయనకేం పని ఉండదు, ఊరికే ఫోన్ చేసి ప్రార్థన చేస్తాడు అనుకునే కాంగ్రిగేషన్ కూడా ఉన్నారు. కానీ ఈ వచనం తెలిసిన తర్వాత అటువంటి ఒపీనియన్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే ప్రేమనోరరా, మనుషుల దయలో యేసుప్రభువే ఎదగాల్సి వస్తే నువ్వెంత నేనెంత. ప్రేమనోరరా, మీకు మీరు గమనిస్తే మనుషుల దయలో ఎదుగుతున్నాడు దేవుడు అనడానికే నికోదిము వచ్చి దేవుడి దగ్గర, నికోదిము ఆ 70 పీపుల్, ఆ కాలంలో 70 మంది సాన్హెడ్రన్స్ ఉండేటోళ్ళు అనమాట. అంటే ఆ ఫరిసేయులలో 70 మంది ఒక గ్రూప్గా ఉండేటోళ్ళు అనమాట. ఆ గ్రూప్లో నికోదిము, నతానియేలు ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చి అప్రూవ్ చేస్తారనమాట. ఇద్దరు సాక్ష్యం ఇంపార్టెంట్ కదా, అందుకే వాళ్ళిద్దరు వచ్చి అప్రూవ్ చేస్తారు, ఈయన నిజమైన దేవుని కుమారుడు అని. సీ ద పవర్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. హల్లెలూయా. సో కాబట్టి ఇంకా ముందుకెళ్దాం. మనుషుల దయ ఎంత ఇంపార్టెంటో మనం ముందుకెళ్ళి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఐ టోల్డ్ యూ, హన్నా ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నా ఆమె జీవితంలో ఈ సీక్రెట్ తెలియలేదు. బహుశా తెలిసిన ఏలి దృష్టిలోకి ఆమె పడకపోవడాన్ని బట్టి షీ వెయిటెడ్. బట్ అంటిల్ ఏలి బ్లెస్డ్ దట్ ఉమెన్, దెర్ వాజ్ నో బ్లెస్సింగ్. సెకండ్ థింగ్, శామ్యుయల్కి దేవుడు మళ్ళీ వచ్చి నువ్వు వెళ్ళి ఆపు ఇంకా ప్రార్థన చేయడము, సౌలు గురించి ఎంతకాలం ప్రార్థన చేస్తావు, నేను చెప్పింది చేయన్నప్పుడు, అప్పుడు దావీదు కోసం వెతుకుతూ వెళ్ళి మొదటి కుమారుడు అనుకుంటే రెండో కుమారుడు, లాస్ట్కి 8వ కుమారుడైన దావీదుని అభిషేకిస్తాడు. అది నెక్స్ట్ 1 Samuel 30th chapter 7 and 8 verses. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 7-8 వచనాలు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమలేకు 6వ వచనం చదవండి బ్రదర్. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రేమను తన దేవుడైన యెహోవాను బట్టి చాలా మంది ధైర్యం తెచ్చుకుంటారు కృంగిపోయినప్పుడు, బాధపడినప్పుడు. కానీ దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళడానికి దావీదు ఉపయోగించిన నెక్స్ట్ వర్స్ ఏంటంటే, అబితార్ అనే ఒక యాజకుడిని పిలిపించి దేవుని చిత్తం ఏంటో కనుక్కున్నాడు. హల్లెలూయా. ప్రేమను సీ ద కనెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. డైరెక్ట్ దేవుడితో కనెక్షన్ ఉంది దావిడికి. చాలామంది ఇవాళ రేపు చాలామంది చెప్తారనమాట, మెసేజెస్లో కూడా చెప్తారు, ఎంత భయంకరమైనది అంటే అది రాంగ్ ఒపీనియన్ పోతుంది మనుషుల దగ్గరికి. నాకు ఎవ్వరు నేర్పలే, దేవుడే నేర్పించండు. పాల్ లాంటోడే గమాలియేల్ కింద నేర్చుకున్నాడని బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళు మాత్రం చెప్తారు నాకు డైరెక్ట్ దేవుడు చెప్పిండు అని. ప్రేమనోరు అంటే డైరెక్ట్ నేను ఎవరి కింద నేర్చుకోవాలి, దేవుడి కింద నేర్చుకున్నాను. దేవుడి దగ్గర వాళ్ళు లెక్క చెప్పుకోవాలనుకోండి, ఆఫ్ కోర్స్. కానీ ఓవర్ ద ఇయర్స్ నేను గమనించింది ఏంటంటే, గాడ్ ఆల్వేస్ యూజెస్ ద హ్యూమన్ ఏజెంట్ టు ట్రైన్ సంబడి. అట్లా చెప్పే వాళ్ళ చాలామంది జీవితాలలో కొంత దూరం పరిచర్యకి వెళ్ళిన తర్వాత ది కొలాప్స్, బికాస్ దే డింట్ హ్యావ్ ఎ మెంటర్, బికాస్ దే డింట్ హ్యావ్ రైట్ గైడెన్స్. కానీ దేవునికి స్తోత్రము, దావీదుకి ఈ సీక్రెట్ తెలుసు. ఏమి చేయాలన్నా యాజకుడు ఉండాలన్న సంగతి తెలుసు. హల్లెలూయా. ఏమి చెయ్యాలన్నా ఆయన దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. భార్య, పిల్లలు, బంధువులు, ఆయనకు తెలిసిన ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయినరు. ఆయనని లిటరల్గా వాళ్ళ భార్య, పిల్లలు, ఆస్తులు అన్నీ పోయినాయి. అంతేకాకుండా ఆయనతో పాటు ఉన్న వాళ్ళే రాళ్ళు రువి కొట్టే పరిస్థితుల్లో కూడా ఇప్పుడేం ప్రార్థన అనుకోకుండా యాజకుడిని పిలిచిందంట.
అరే నువ్వు ప్రాబ్లం ఉంటే యాజకుడిని పిలిచి యాజకుడితో ఎంక్వైరీ చేయించండి, ఆయన్నే డైరెక్ట్ చేయొచ్చు కదా. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ సీక్రెట్స్ ఎప్పటి వరకు నేర్చుకోరో మీరు దేవుడి దయలోనే ఉండిండొచ్చు, కానీ మనుషుల దయ కూడా, అంటే సంఘపు దయ, పాస్టర్ యొక్క ఫేవర్లో మీరు ఉండకపోతే చాలాసార్లు విల్ నాట్ బి ఏబుల్ టు ఓవర్కమ్ సమ్ ఛాలెంజెస్. మరి మన అక్కడ ఎఫోదు తెప్పించి ఏం చేసిందంటే 7వ వచనం చూడండి. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడు అహిమలేకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయంగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. డైరెక్ట్ చేయొచ్చు కదా. హీ డిడ్ ఇట్ త్రూ ద ప్రాఫిట్, హీ డిడ్ ఇట్ త్రూ ద పీస్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కూడా వచనాలను బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషుల దయ చాలా అవసరం, సంఘము ప్రార్థన చాలా అవసరం. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ప్రేమన వల్లరా ఇది ఎట్లా పొందుకోవచ్చు. ఒకటి యాజకుడు, సంఘము. నెక్స్ట్ ఎలాగ పొందుకోవచ్చో మనం చూద్దాం ప్రేమన వల్లరా. ఒక్కసారి ఎస్తెర్ 2వ అధ్యాయం, ఎస్తెర్ 4వ అధ్యాయం 15-16 వచనాలు. ఎస్తెర్ 4వ అధ్యాయం 15-16 వచనాలు. సామ్స్కి ముందు ఉంటుంది, ఎంత 4 జోబ్కి ముందు ఉంటుంది 4:15. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజమందరిని సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి. చూడండి ఇక్కడ దేవుడి దయలో మనుషుల దయ మనం ఎదగాలి అంటే ఉపవాస ప్రార్థన ఈజ్ ద కీ. నా పేరు పెట్టబడిన 2వ దినవృత్తాంతంలో 7:14, 13 అక్కడంతా కూడా క్లియర్గా చెప్తాడు. నా పేరు పెట్టబడి నా జనులు తమను తాము తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన ఉపవాసం చేస్తారో జరిగేది ఏంటి అంటే దేవుడి యొక్క దయలో, మనుషుల యొక్క దయలో మనం ఎదగగలుగుతాం. ఒకటి సంఘము, నేను చెప్తున్న ప్రిన్సిపల్స్లో ఫస్ట్ చర్చి, పాస్టర్తో పాటు నీ జీవితంలో మనుషుల దయ, దేవుడి దయ కావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎస్తెర్ ఎలాగైతే ఉపవాస ప్రార్థన చేసిందో అలాగూ కొన్నిసార్లు నువ్వు ఉపవాస ప్రార్థన చేసి దేవుని దయ, మనుషుల దయ కోసం ప్రయాసపడాలి. హల్లెలూయా. ప్రేమలో కొన్నిసార్లు నెలలు పట్టొచ్చు ఉపవాసంలో, కొన్నిసార్లు నెలలు పట్టొచ్చు ప్రార్థనలో. అందుకే మనము సంవత్సరం రోజు ప్రతిరోజు ప్రార్థనలో కనిపెడుతుంది. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో యు ఆర్ లిటరలీ ఇన్వైటింగ్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టు యువర్ లైఫ్స్, ఫేవర్ ఆఫ్ మ్యాన్ ఇన్ టు యువర్ లైఫ్స్. ఆ రోజు ఎస్తెర్ ఉపవాస ప్రార్థన చేయడాన్ని బట్టి ఆ రాజాజ్ఞ ప్రకారం ఆయన పిలిచేంత వరకు ఎవ్వరూ ఆయన దగ్గర సన్నిధిలోకి రాకూడదు. కానీ రాజు ఆమె ఉపవాస ప్రార్థన చేయడాన్ని బట్టి 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరిగిందో చూడండి. మనుషుల దయ పొందుకోవాలంటే కంపల్సరీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాల్సిందే. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చూడండి ఫేవర్ పుట్టిందంట. అసలు అటువంటి ఫేవర్ ఆమె ఎస్తేర్ కంటే ముందున్న వస్తీ అనే రాణి మీద లేదు. ఆమె ఏం చేసింది? వస్తీ అనే రాణి ఏం చేసింది? నేను రాను పో అన్నది. నువ్వు అందరి ముందర, నువ్వు అంత బహిరంగంగా అందరి ముందర నా బ్యూటీని చూపించమంటావా, నేను ఎంత అందగతను చూపించమంటావా అని అడిగినందుకు రాజు ఆమెను తృణీకరించింది. కానీ అదే పని ప్రేమ వల్ల ఎస్తెర్ కూడా దేవుడి రాజు సమక్షంలోకి ఆయన చెప్పక ముందుకు వస్తే మరి ఈమె మాత్రం కటాక్షం పొందుకుంది. ఎంత లెవెల్ కటాక్షం అంటే రాజు లోపలికి రావమనడమే కాదు, సగం రాజ్యం వరకు ఇచ్చేస్తే ఎస్తెర్ ఎందుకు వచ్చినావు చెప్పు అన్నాడు. ఉపవాస ప్రార్థన నిన్ను మనుషుల దయలో, దేవుని దయలో ఎదిగింపజేస్తుంది. అందుకే ప్రేమ వల్ల ఎవ్వరు ఏమనుకున్నా, ఒక్కరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, ముగ్గురున్నా, మనము ప్రేయర్ కంటిన్యూ చేయడానికి కారణం ఏంటో తెలుసా? వి నో ఫర్ ష్యూర్ దట్ గాడ్ ఈజ్ ద వన్ హూ బ్లెస్సెస్ us త్రూ పీపుల్. అండ్ దేవుడు మనుషుల ద్వారా బ్లెస్ చేయాలంటే ఉపవాస ప్రార్థన అవసరం.
ఆ రోజు ఎస్తర్ కనుక డ్రై ఫాస్ట్ చేయకపోయింటే, మొత్తం దేశం కనుక డ్రై ఫాస్ట్ చేయకపోయింటే వస్తీలాగా ఆమెను కూడా రాజ్యంలో రాణి నుండి తృణీకరించబడమో చంపడమో చేసేవాడేమో. కానీ మనుషుల దయ పొందుకుంది ఎస్తర్. ఎందుకు? ఆమె లోపల ఉపవాస ప్రార్థన అనే సీక్రెట్ తెలుసు కనుక. రెండోది ప్రేమను వారరా, మనుషుల దయ దేవుని దయలో పొందుకోవడానికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటో మనం చూద్దాం. ప్రేమను వారరా, ఒక్కసారి చూడండి ఆదికాండము 39వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. ఓకే, అది చూడక ముందుకు దానియేలు 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. దానియేలు 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఇది కూడా తీసి పెట్టండి, ఆదికాండం 29, 39. కానీ దానియేలు 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. మొదటి అధ్యాయం 8, 9, 10 వచనాలు. రాజు భుజించు భోజనంను పానం చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొన కూడదని. అపవిత్రత కూడా మనుషుల దయ దేవుని దయ నుండి మనల్ని దూరపరుస్తుంది. అందుకే ఎప్పటిదప్పుడు ఏదైనా తప్పు జరిగితే దేవుడి సన్నిధికి వచ్చి క్షమాపణ అడగాలి. దేవుడి సన్నిధిలో ప్రభా ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలు ఏమైనా ఉంటే క్షమించండి. కానీ ఎట్టి పరిస్థితులు అక్కడ చూడండి, దానియేలుని దేవుడు హెచ్చించడానికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనుషుల దయను పొందుకోవడానికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఆయన అపవిత్రతను దగ్గరికి రానివ్వలేదు. అది చూపుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు. బట్ డానియల్ సెడ్, ఐ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ విచ్ ఇస్ డిఫైల్డ్. ప్రేమనులారా, ప్లీజ్ అండర్స్టాండ్, దేవుడి దయ కానీ మనుషుల దయ కానీ కావాలంటే ఎట్టి పరిస్థితులలో సంఘము, పాస్టర్ ఎంత అవసరమో, ఉపవాస ప్రార్థన ఎంత అవసరమో, పరిశుద్ధత అంత అవసరం. హల్లెలూయా. అంటే తెలియకుండా ఎప్పుడైనా తప్పు అయిపోయింది, దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. ప్రేమనులారా, కానీ నువ్వు క్షమాపణ అడగకుండా, నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా మందిరంలో పాస్టర్తో ఉన్నా చాలామందికి ఉంటుంది. ప్రేమనులారా, చాలామందికి నాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేటోడు. ఆయన ఎప్పుడైనా సరే మోకరిల్లి దేవుడు పాస్టర్ అనగానే మోకరిల్లి, రోడ్డు మీదైనా సరే అమ్మా ఇక్కడ నుండి నువ్వు వెళ్ళంటే మోకరిల్లి ప్రేయర్ చేయించుకొని పోయేటాడు. కానీ ఆయన లోపల హోలీనెస్ ఉండేది కాదు. ఈ బ్లెస్సింగ్కి ఆ బ్లెస్సింగ్కి కనెక్షన్ వచ్చేది కాదు. అక్కడ చూడండి, దానియేలు అనుకున్నాడంట, తన స్నేహితులతో తీర్మానం చేసుకున్నాడంట అపవిత్రం కాకూడదని. ఆ అనుకున్న వెంటనే జరిగింది ఏంటో చూడండి. నెక్స్ట్, రాజు భుజించు భోజనం పానం నుంచి ద్రాక్ష రసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొని కూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నుందా నన్ను గ్రహించను. ఇంగ్లీష్లో ఏమన్నా, గాడ్ హెస్ కాజ్డ్ ద ఆఫీషియల్ టు షో ఫేవర్, సింపతి టు డానియల్. The moment you want to stand for holiness, God will create sympathy, favor and holiness in the lives of human beings. Hallelujah. నీ అధికారిని ఇబ్బందిపరుస్తున్నాడా, నీ బాస్ని ఇబ్బందిపరుస్తున్నాడా, మనుషుల్ని ఇబ్బందిపరుస్తున్నాడా, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రేయర్ చేస్తూ ఉపవాసం చేస్తూ పరిశుద్ధత కొరకై నువ్వు జీవించడం మొదలుపెట్టు. దేవుడు అంట, ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఇంకో ట్రాన్స్లేషన్లో ఏముంది బ్రదర్, 9th verse. థ్యాంక్ యూ జీసస్. ఫేవర్ అండ్ టెండర్ లవ్. చూడండి ప్రేమనారా, నీ పట్ల ఫేవర్ అండ్ టెండర్ లవ్ని అధికారులకు దయచేస్తాడంటే ఎప్పుడు నువ్వు పరిశుద్ధతను గురించి పర్సూ చేసినప్పుడు. హల్లెలూయా. నెక్స్ట్, హౌ టు ఫైండ్ ద నెక్స్ట్ ఫేవర్ ఆఫ్ ద లార్డ్. మళ్ళీ ఆదికాండము 39వ అధ్యాయము 2, 3, 4 వచనాలు, 20, 21, 22 వచనాలు. 39వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. చూడండి, దేవుడు నీకు తోడుగా ఉండాలి. నెక్స్ట్, దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడో తెలుసా? 20వ అధ్యాయం 21, 22. 39వ ఆదికాండము 20, 21, 22. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి
అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతి కప్పగించెను. చూడండి, ఎప్పుడంటే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ సిన్సియారిటీ ఇన్ యువర్ వర్క్. గ్రంబుల్ చేయకుండా దేవుడు తోడై ఉన్నాడు నాకు అని గుర్తుపట్టి నీకు వచ్చే సమస్యలలో, యోసేపు పొయ్యిలో నుండి పెన్నంలో నుండి పొయ్యిలో పడ్డట్టు 2 సార్లు అతి కష్టం మీద అన్నదమ్ములు చేసిన మోసాన్ని బట్టి ఐగుప్తులోకి వెళ్ళిండు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత పొతిఫర్ ఇంట్లో కొంచెం బాగుగా ఉన్న సమయంలో వాళ్ళ స్త్రీ, ఆయన భార్య ఇబ్బంది పరచడాన్ని బట్టి ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిండు. కానీ ఆయన నమ్మకత్వం కానీ నమ్మకంగా పనిచేయడం కానీ ఆపలేదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు అగ్ని వంటి ఇబ్బందులు, కష్టాలు వచ్చినా దేవుడు నీకు తోడున్నాడని గుర్తుపట్టి నువ్వు చేయవలసినవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతసేపు ప్రార్థన చేస్తే ఏం లాభము, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు కదా, అది చేయలేదు కదా, ఇది చేయలేదు కదా, నాకు కష్టం ఉంది కదా. ప్రేమను వల్ల ఎస్, గాడ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుడి కటాక్షం కొరకు, మనుషుల కటాక్షం కొరకు దేవుడి సన్నిధిలో కనిపెడుతూ సంఘానికి అంటగట్టబడి ప్రార్థనలో ఉంటావో, యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ స్పెషల్ వే. ప్రేమను జాబ్స్లో కానీ బిజినెసెస్లో కానీ ఈ ఒక్క సీక్రెట్ మీరు తెలుసుకుంటే జైల్లో కూడా మీరు తలగా ఉంటారు. హల్లెలూయా. యోసేపు జైల్లో ఉన్నాడు కానీ తలగా ఉన్నాడు. యోసేపు పొతిఫెరింట్లో ఉన్నాడు కానీ తలగా ఉన్నాడు. ఈరోజు యోసేపు ఫరో కింద ఉన్నాడు కానీ తలగా ఉన్నాడు. ప్రేమను ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దీస్ ఆర్ ద డీప్ సీక్రెట్స్ విచ్ కెన్ ఎనేబుల్ అస్ టు షైన్ ఫర్ హిమ్ ఇన్ అ పవర్ఫుల్ వే. నెక్స్ట్, ఏ విధంగా మనము దేవుని యొక్క కటాక్షము, మనుషుల యొక్క కటాక్షం పొందుకోవడానికి ఇంకొక సీక్రెట్ ఒకసారి చూద్దాం. సామెతలు 18వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 18వ అధ్యాయం 16వ వచనం. ప్రావర్బ్స్ 18th chapter 16th verse. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచేయును. ఒకడిచ్చు కానుక వాడికి వీలు కలగజేయును. అది గొప్ప వారి ఎదుటికి వానిని రప్పించును. ప్రేమన వర్లరా, ఓవర్ ద ఇయర్స్ దేవుడు నేర్పించిన ఇంకొక సీక్రెట్ నాకేంటో తెలుసా? వెన్ మనుషుల దయ, దేవుడు దయ, ముఖ్యంగా ఈ యొక్క ఫేవర్ మనకు పొందలేకపోతున్నాము అని అర్థం చేసుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము దేవుడి దగ్గరికి ఒకసారి ఫిలిప్పీ 4:18 జరిగించాలి. ఫిలిప్పీ 4:18 ఇది అది 2 కనెక్షన్ ఉంది వీటికి. ఫిలిప్పీ 4:18. వారు నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అసలు పాల్కి ఏం తక్కువ లేదంట. కానీ ఫిలిప్పీ సంఘానికి ఉన్న మంచి అలవాటు ఏంటో తెలుసా? మరలా పాల్కి కానుక పంపిస్తున్నారంట. ఆ కానుక ఏం చేసిందంట చూడండి. అవి మనోహరమైన సువాసన, దేవుడికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమై ఉన్నాయి. ప్రేమైన వారలారా, ఎవ్రీ టైమ్ వెన్ యూ ఫెయిత్ఫుల్లీ గివ్, జరిగేదేంటో తెలుసా? నువ్వు ఇస్తూ ఉంటావు. అందుకే ప్రేమనరా బైబిల్ చెప్తుంది, స్ట్రేంజర్స్ని మీరు ఆతిథ్యం ఇవ్వండి అని. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేయించి పంపించండి వాళ్ళకి. అబ్బా మళ్ళీ ఉండాలా, మళ్ళీ అది చేయాలా, వి డోంట్ నో, సమ్ టైమ్స్ యు ఆర్ లిటరలీ మనోహరమైన సువాసనగా ఆ ఆహారమును ఆ వ్యక్తికి పెట్టడాన్ని బట్టి అది మనోహరమైన సువాసనగా బ్లెస్సింగ్గా మారుతుందంట. ఒకసారి మా బైబిల్ కాలేజ్లో ఒక సార్ చెప్పిండు నాకు. సార్ ఏమని చెప్పిండంటే, కొరియా నుండి కొంతమంది ఈ యొక్క కాలేజ్ని చూడడానికి వచ్చిర్రంట. కాలేజ్ని చూడడానికి వచ్చి వాళ్ళకి ఆ కాలేజ్లోనే ఉన్నారు, వాళ్ళకి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ లేవంట. ఈయన వాళ్ళ ఇంట్లో నుండి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే పోయి కాలేజ్కి కావాల్సిన కొన్ని స్పెషల్ థింగ్స్, స్పెషల్ ఫైనాన్షియల్ గ్రాంట్ చేసిపోయినారంట. ఆయన అవుట్ ఆఫ్ ద వే పోయి చేయడాన్ని బట్టి ఏం జరిగింది? అది మనోహరమైన సువాసనగా దేవుడు గుర్తుపట్టి కావాల్సిన బ్లెస్సింగ్ని రిలీజ్ చేసిండు. అదే ఒకరిచ్చే కానుక వాళ్ళని రాజుల ఎదుట నిలబడిపిస్తుందంట. హల్లెలూయా. అరే ఇచ్చినాను కదా నేను. ఫిలిప్పీ సంఘం కూడా అనుకోవచ్చు కదా, ఏమన్నాను, మరలా నాకు ఆల్రెడీ సఫిషియెంట్గా ఉన్నాయి, బట్ స్టిల్ యూ హ్యావ్ బీన్ సెండింగ్ టు మీ. పాల్ ఈజ్ సేయింగ్, నాకు ఆల్రెడీ ఉన్నప్పటికీ చాలాసార్లు ఉంటుంది ఒపీనియన్ అనమాట, మనము రిచ్ చర్చ్ కాదు, పూర్ చర్చ్కి ఇద్దాం, మనం వెళ్ళే చర్చ్కి కాదు, మనం ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి పేదలకు దానం చేయ్యా.
నీవు ఏ సంఘానికి వెళ్తావు ఆ సంఘంలో దశంభాగం ఇవ్వు. నీ బుర్రను ఉపయోగించకు. మరలా పాల్కి ఆల్రెడీ నీడ్స్ కంప్లీట్ అయినప్పటికీ కూడా ఫిలిప్ సంఘము మా మెంటర్కి మేము ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని మరలా పంపించడాన్ని బట్టి అది సువాసనగా పరలోకానికి వెళ్ళడాన్ని బట్టి దేవుడు పౌలు ద్వారా బ్లెస్ చేస్తున్నాడు ఫిలిప్పి సంఘాన్ని. ఏమన్నా తెలుసా? క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడను. హల్లెలూయా. దీస్ ఆర్ ద ఇట్ విల్ అష్యూర్ యూ. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ప్రావర్బ్స్ 18th chapter 16th verseలో ఏమని ఉంటుంది? వన్స్ గివింగ్ విల్ అష్యూర్ హిమ్ టు ద కింగ్స్ ప్యాలెస్ అంట. చూడండి 18వ అధ్యాయము 16వ వచనం. A man's gift makes room for him. Makes a room for him. It assures him. And brings him before the great. Brings him before the great. ఈరోజు నీ సువాసన ప్రేమ చాలాసార్లు కొంతమందికి మీరు ఆల్రెడీ ఇస్తున్నారు కదా ఇంకా ఇవ్వండి అంటే బాధ అనిపిస్తుంది, నొప్పి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఈ సీక్రెట్ అర్థమైతే ప్రేమ దే విల్ నాట్ స్టాప్ గివింగ్. ఇవ్వలేకపోతున్నావు ప్రేయర్ ఎక్కువ చేయి, ఇవ్వలేకపోతున్నావు విజ్ఞాపన ఎక్కువ చేయి, ఇవ్వలేకపోతున్నావు ఫాస్టింగ్. బట్ సమ్ కైండ్ ఆఫ్ దీస్ ఆర్ ద స్పిరిచువల్ సీక్రెట్స్. నేను ఎన్నోసార్లు సోలమన్ గురించి చెప్పిన. బైబిల్ ఎక్కడ లేదు 1000 బలులు ఇవ్వమని. కానీ సోలమన్ ఆ రోజు 1000 బలులు ఇవ్వడాన్ని బట్టి ఆ రోజు రాత్రే దేవుడు దిగొచ్చి సోలమన్ని బ్లెస్ చేసేది. నువ్వు ఎంత ఇస్తున్నావు అడగండి పక్కన, నువ్వు ఎంత ఇస్తున్నావు అని. ఇచ్చేది ఏడుస్తూ ఇస్తున్నావా, సంతోషించి ఇస్తున్నావా, ఆనందంతో ఇస్తున్నావా, మనోహరమైన సువాసనగా దేవుడి దృష్టికి వెళ్తుంది అనే ధైర్యంతో ఇస్తున్నావా, కన్నీళ్లతో ఇస్తున్నావా? If you don't give, how can God assure you to the kings? How can God make a way for you to stand before kings? Hallelujah. ప్రేమనరా, ఓవర్ ద ఇయర్స్ నా సీక్రెట్స్ అన్నీ నేను ఓపెన్గా మీ ముందర పెట్టేస్తాను. ఇవన్నీ కూడా మనల్ని మనుషుల దయలో ఎదగడానికి హెల్ప్ చేస్తాయి. దీని గురించి ఇంకా 1 గంట సేపు మాట్లాడవచ్చు. బట్ ఫైనల్గా ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఇంకొకటి కీర్తనలు 45 మొదటి వచనం. ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మెసేజ్ ఒక 1 వీక్ చెప్పాల్సిన మెసేజ్, కానీ ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్. సామ్స్ 45:1. ఒక దివ్యమైన సంగతి నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలం వలె ఉన్నది. ఇంగ్లీష్లో చాలా బాగుంది. మై టంగ్ ఈజ్ అ పెన్ ఆఫ్ ఎ స్కిల్ఫుల్ రైటర్. ఎంతో మంది మనుషుల దయ, దేవుని దయలో బ్లెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నాలుక. ప్రేమనరా, టంగ్ హ్యాస్ డిస్ట్రక్షన్ ఇన్ నాలుక ఎటువంటిది అంటే ప్రేమనరా మనుషుల దయను పొందుకోకుండా చేస్తుంది నాలుకతో. అందుకే వీలున్నంత బాబు సామెతలలో ఎన్నిసార్లు అంటాడో, ఈవెన్ గోడ మీద ఉన్న బల్లి కూడా వెళ్ళి రాజుకు చెప్తుందేమో జాగ్రత్త అంటాడు. Don't use your tongue for wrong things. You will lose the favor of people. You will lose the favor of people. పక్కన వాళ్ళకి చెప్పండి, నా ఎంత నువ్వు గివింగ్ ఇచ్చినా, నువ్వు హోలీగా ఉన్నా, నువ్వు మంచి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నా, నీ నాలుక సరిగ్గా లేదనుకో, రాజు చేతిలో ఇట్ విల్ బి ఎ స్కిల్ఫుల్ రైటర్ అంట. నా నాలుక, మై టంగ్ ఈజ్ అ పెన్ ఆఫ్ ఎ స్కిల్ఫుల్ రైటర్. ఇంగ్లీష్లో ఇంకో ట్రాన్స్లేషన్లో ఏమన్నా చూడండి. My tongue is like a pen of a skillful writer. Okay. And my tongue is like a pen of a ready scribe. అట్లా ఉండాలంట నీ నాలుక. నువ్వు పలుకు క్రాంతి, నువ్వు పలుకు అనే విధంగా బ్యూటిఫుల్ వర్డ్స్ రావాలంట. కానీ ఎన్నోసార్లు మనుషుల దయ పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం తర్వాత తెలియదేమో అని, కానీ మెల్లిగా తెలిసిపోతుంది, వాళ్ళకి తెలిసిపోతుంది. అట్లా తెలియకుండా ఉండాలి అంటే ప్రేమైన వాళ్ళరా, నీ నాలుక నుండి అసలు ఆ చెత్త రానివ్వకు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఆ చెత్త రానివ్వకని. డోంట్ నో హూ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ, డోంట్ నో హూ విల్ బి ప్రొటెక్టింగ్ యూ. ప్రేమైన వాళ్ళరా, డివైన్ ఫేవర్, డివైన్ హ్యూమన్ ఫేవర్ ఎంత ఇంపార్టెంట్ అంటే వి డోంట్ నో. అందుకే పౌలు అంటాడు కదా, వీళ్ళున్నంత మటుకు అందరితో సమాధానం కలిగి ఉండు. వాళ్ళు నీకు బాధ పెట్టినా సమాధానం కలిగి ఉండు, వాళ్ళు నేను ఇబ్బంది పరిచినా సమాధానం. ఏమో వాళ్ళు ఆ పొజిషన్లో, మనకి అదే పొజిషన్లో వాళ్ళు వచ్చిండ్రు అనుకో, మనకు సహాయం చేయాల్సిన పొజిషన్లో వాళ్ళు ఉన్నారనుకో, అరే వీడు నన్ను అప్పుడు తిట్టిండు అనే బాధ ఎందుకు?
స్కిల్ఫుల్ రైటర్ టంగ్గా ఉండాల్సింది పోయి మనము ఇబ్బందికరంగా ఎందుకు ఉండాలి? ప్రేమరా, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. మనుషులు కెన్ బి బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్. నెక్స్ట్ ఫైనల్, ఇది ఒక్కటి చెప్పేసి క్లోజ్ చేస్తా. కర్సెస్ కెన్ బ్లాక్ ద ఫేవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కొంతమందిని చూసినప్పుడు అసలు ఫేవర్ చూపించాలి అనిపించదు. అది ఏంటి అంటే, ఇట్ ఈస్ అ డిమోనిక్ కర్స్ విచ్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ యువర్ బ్లడ్ లైన్ ఆర్ విచ్ ఈస్ ఆపరేటింగ్ ఆన్ యువర్ ఫోర్హెడ్. ఈ కర్స్ పోవాలంటే కూడా ప్రేమను వాళ్ళరా దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. సో ఇవన్నీ కూడా సీక్రెట్స్, ఈ సీక్రెట్స్ తెలుసుకుంటే యూ విల్ బీ బిఫోర్ కింగ్స్. కొంతమందిని చూసి అరే వీడు ఎట్లెట్లా వెళ్ళిపోయింది అంత దూరం అనుకుంటాం. దట్ ఈస్ బికాజ్ వాళ్ళని మీరు పర్సనల్గా గమనిస్తే ఇందులో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది వాళ్ళ లోపల. సంఘానికి అంటగట్టబడని ఉంటారు, పాస్టర్కి అంటగట్టబడని ఉంటారు, లేకపోతే వాళ్ళలో ఉపవాస ప్రార్థన ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇచ్చే బుద్ధి అని ఉంటుంది, లేకపోతే వాళ్ళ నాలుక ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడదు, లేకపోతే వాళ్ళు పరిశుద్ధతలో ఉన్నతమైన పొజిషన్స్లోనే ఉంటారు. బట్ సమ్ క్వాలిటీ దే హ్యావ్, దట్ ఈస్ వై దే ఆర్ అష్యూర్డ్ టు ద కింగ్స్. హల్లెలూయా. ఈరోజు నీ జాబ్లో, ఈరోజు నీ బిజినెస్లో, ఈరోజు నీ హెల్త్ విషయంలో, అందుకే ప్రేమ వాళ్ళరా ఈరోజు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా ఇవి నేర్చుకున్నట్లయితే యూ విల్ ఎక్సెల్. పక్కన వాళ్ళకి చెప్పండి, ఫ్రమ్ టుడే యూ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పండి. ఫ్రమ్ టుడే నువ్వు మనుషుల దయలో ఎదగబోతున్నావు. ఈరోజు నుండి సాతాను నిన్ను అనగడొక్కడానికి వీలు లేదు. ఏ కర్స్ అయినా, నీ నాలుక ద్వారా మనుషుల దయ పోగొట్టుకున్నావా, నీవు ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి మనుషుల దయ పోగొట్టుకున్నావా, నువ్వు ఉపవాసం చేయకపోవడాన్ని బట్టి మనుషుల దయ పోగొట్టుకున్నావా, నీ బ్లడ్ లైన్లో కర్సెస్ ఉండడాన్ని బట్టి మనుషుల దయ పోగొట్టుకున్నావా, లేకపోతే పాస్టర్ని, లేకపోతే నీ జీవితంలో ఇచ్చే పొజిషన్ లేక నువ్వు మనుషుల దయ పోగొట్టుకున్నావు. ఐ డోంట్ నో, బట్ టుడే యాజ్ అ పాస్టర్ ఐ వాంట్ టు హోల్ హార్టెడ్లీ బ్లెస్ యూ ఆల్. లేచి నిలబడదాం, దేవుడి దగ్గర కనిపెడదాం. ప్రేమనోరరా, ఈ ఎండ్ టైమ్స్లో ఎవరైతే ఈ సీక్రెట్స్ నేర్చుకోరో దే విల్ ఆల్ కొలాప్స్. దే విల్ నాట్ హ్యావ్ దట్ ఫేవర్ ఆఫ్ ద లార్డ్, ఫేవర్ ఆఫ్ మ్యాన్, అండ్ దిల్ సఫర్. ఎందుకు నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదో తెలియక పోరాడే పరిస్థితి వస్తుంది. నువ్వు ఇవ్వడం మానేస్తున్నావా? నువ్వు కృంగిపోయి ఉన్నావా? ఇవ్వాల్సింది ఏడుస్తూ ఇస్తున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావా? ఉపవాసం చేయలేకపోతున్నావా? మందిరానికి రాలేకపోతున్నావా? లైఫ్కి ఎందుకు కనెక్ట్ అవ్వాలి? దేవుడు నాకు ఏం బ్లెస్సింగ్ ఇచ్చిండు అనుకుంటున్నావా? ప్రేమనరా, దేవుడు నీతో అంటున్నాడు, నా కుమారుడా, ఇది క్షణమాత్రమైన శోధన. దీంట్లో నువ్వు ఓపిక కలిగి ఉంటేనే మనుషుల దయను పొందుకుంటావు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ప్రేమనరా, ఒక వచనం నేను చూపించడం మర్చిపోయినాను. సామెతల అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ పౌలుకి కావాల్సిన సహాయం పొందు నిమిత్తమే లూదియా మనసు తెరిచిండంట దేవుడు తెరవాల్సిందే. ప్రేమ వాళ్ళలో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు నాయన ఫోర్వేడ్ మీద చేయబెట్టుకొని చెప్దాం. ప్రభా, దేవుని దయలో, మనుషుల దయలో మీరే ఎదగాల్సిన అవసరం ఉంటే మేమెంత ఎదగాల ప్రభా? మేము ఎదగడానికి ప్రభా మేము ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నామా? మేము ఎదగడానికి మేము పరిశుద్ధంగా ఉంటున్నామా? మేము ఎదగడానికి సంఘంతో అంటగట్టబడి ఉంటున్నామా? లార్డ్, ఇంకా చాలు ప్రభా నాయన. మా లోన్స్, మా ఈఎంఐస్, మా ప్రెషర్స్, మా కమిట్మెంట్స్లలో మాకు ఎవరి దయ కావాలో అది నువ్వు రిలీజ్ చేయగలిగిన దేవుడు. నిండు మనస్సుతో యాజకుడిగా అప్పుల్లో నుండి, అనారోగ్యతల నుండి, బలహీనతల నుండి బయటపడు నిమిత్తమై మీ దయ కావాలా, మనుషుల దయ కావాలా, లేకపోతే వయసునందు వర్ధిల్లేది ఉందా, జ్ఞానమందు వర్ధిల్లేది ఉందా, ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. నాకు మా సంఘానికి లైవ్లో ఉన్న వారికి మాత్రము ఎటువంటి హాని లేకుండా ఈ రోజు నుండి మేము రాజుల ఎదుట నిలబడే కృపను దయచేయండి. రాజుల ఎదుట నిలబడే కృప దయచేయండి. మా కాంట్రాక్ట్స్ డిలే అవ్వడానికి వీలేదు, మా ప్రమోషన్స్ డిలే అవ్వడానికి వీలేదు, మా ప్రాపర్టీస్ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్తో రిలీజ్ అవ్వాలి. మాకు రావాల్సిన బ్లెస్సింగ్స్ మనుషులు ఆపడానికి వీలు లేదు. మాకు రావాల్సిన బ్లెస్సింగ్స్ ఎవ్వరూ ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభా మేము నమ్మకంగా టైస్ చేస్తున్నాం. ఎందుకంటే మేము పరిశుద్ధతలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభా ఉపవాస ప్రార్థనలో మేము ఉంటున్నాం. ఎందుకంటే ప్రభా మేము ఎప్పుడు కూడా కానుకలకు వెనుకకు వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభా నీ స్వరం వినడానికి మేము వెనుకకు వెళ్ళలేదు. లార్డ్, దిస్ మార్నింగ్ ఐ ప్రే దట్ యు వుడ్ రిమెంబర్ అవర్ కాంగ్రిగేషన్. లార్డ్, మా సంఘాన్ని, గాడ్స్ గ్రేస్ క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీరుని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క దుఃఖమును జ్ఞాపకం చేసుకోండి. వారి పోరాటంను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న వేదనను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సఫరింగ్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ మానవుడు సాతాను ఏజెంట్ ఆపుతున్నా వారి బ్లెస్సింగ్స్ని ఐ బ్రేక్ దెమ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దోస్ క్లచెస్ ఇన్ జీసస్ నేమ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ రోజు నుండి మీ యొక్క దయలో ఎదగడానికి, మనుషుల దయలో ఎదగడానికి, జ్ఞానమందు ఎదగడానికి, వయసునందు ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. రొట్టె ద్రాక్షరసాలు కూడా మా దగ్గర తేయబడుతుండగా
ప్రభు కంటిన్యూ టు ప్రే. దేవా నాయనా, ఈరోజు ప్రభా మా నాలుక ద్వారా మేము మిస్ చేసుకున్నామా, వ్యర్థమైన మాటలు మాట్లాడి మా నాలుక ద్వారా మిస్ చేసుకున్నామా. వీఆర్ సారీ లార్డ్. ప్రభా, నీ శరీరము మా గురించి విరగొట్టబడ్డది, మీ రక్తము మా గురించి కార్చబడ్డది. యోగ్యంగా రొట్టె ద్రాక్షరసలో పాల్గొనే ధన్యతను దయచేయండి. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలు ఏమైనా ఉంటే క్షమించండి. యోగ్యంగా రొట్టె ద్రాక్షరసలో పాల్గొనే ధన్యతను ఇవ్వండి ప్రభా. ఈరోజు మేము రొట్టె ద్రాక్షరసలో పాల్గొంటుండగా మా జీవితంలో ఉన్న ప్రతి ఖర్చుని కొట్టివేసి, Lord, help us to have a favored protection in Jesus' name. ప్రభా, అటువంటి కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వచ్చేంతవరకు రొట్టె ద్రాక్షరసంలో చేతిలో పట్టుకొని ప్రేయర్లో ఉందాం. ప్రభా, థ్యాంక్ యూ జీసస్. రుచి ఈమెయిన్ రుచి అడుగుము ఇచ్చేదనన్నావు దేవా, తట్టుము తెరచెద నన్నావు తండ్రి. అడుగుము ఇచ్చెదనన్నావు దేవా, తట్టుము తెరచెద నన్నావు తండ్రి. ఆశతోడ వచ్చాను, ఆశ తీర్చి పంపుము. ఆశతోడ వచ్చాను, ఆశ తీర్చి పంపుము. యేసయ్యా నా యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా నా యేసయ్యా, అడుగుము ఇచ్చేద నన్నావు దేవా, తట్టుము తెరచెద నన్నావు తండ్రి. అడుగుము ఇచ్చేద నన్నావు దేవా, తట్టుము తెరచెద నన్నావు తండ్రి. అరతలేని నేను అడుగుచున్నాను నిన్ను, అర్హతలేని నేను అడుగుచున్నాను నిన్ను. నీవు తప్ప వేరెవరు, నీవే నాకు ఆధారం. నీవు తప్ప వేరెవరు, నీవే నాకు ఆధారం. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు దేవుడి సన్నిధిలో మనము కృతజ్ఞతలతో రొట్టె ద్రాక్షరసంలో పాల్గొందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ఆఫరింగ్ గురించి అని మీరు ముందుగానే సిద్ధపడి వస్తే మనము ఆఫరింగ్లో పాల్గొందాం. ఆన్లైన్లో ఉన్నవారు నా గూగుల్ పే నెంబర్కి ఆఫరింగ్ పంపించవచ్చు. 2 నంబర్స్ ఉన్నాయి. మనము ఒక పాట పాడుకుంటుండగా ఆఫరింగ్లో సిద్ధపడదాం. ముందుగా సిద్ధపడితేనే ఆఫరింగ్లో పాల్గొనండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు, తర్వాత మీ ఆఫరింగ్ని చూస్తాడు. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఇట్ అవుట్ ఆఫ్ కంపల్షన్, ప్లీజ్ డోంట్ డూ ఇట్, బట్ ఇన్స్టెడ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్ అండ్ గివ్, విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్. సో కాబట్టి ఈ సమయంలో మనము అదే పాటను కంటిన్యూ చేద్దాం. రుచి ఆశతోడ వచ్చాను, ఆశ తీర్చి పంపుము. ఆశతోడ వచ్చాను, ఆశ తీర్చి పంపుము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అర్హతలేని నేను అడుగుచున్నాను నిన్ను, అర్హతలేని నేను అడుగుచున్నాను నిన్ను. నీవు తప్ప
వేరెవరు, నీవే నాకు ఆధారం, నీవు తప్ప వేరెవరు, నీవే నాకు ఆధారం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన దేవా, ఈరోజు బ్యూటిఫుల్ వర్డ్ని మాకు నేర్పించిన తండ్రి, ఈరోజు నుండి ప్రభా మేము ప్రార్థనలో విసుకుపోం ప్రభా, మేము సంఘానికి దూరంగా వెళ్ళము ప్రభా. సాతాను మమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేసినా వీ విల్ గెట్ కనెక్టెడ్ టు ది చర్చ్ లార్డ్, సో దట్ వీ విల్ హ్యావ్ దట్ ఫేవర్ ఫ్రమ్ గాడ్ అండ్ మెన్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిలే ఇన్ జీసస్ నేమ్. ఈరోజు వరకు సాతానా, నువ్వు మమ్మల్ని ఏ ఏరియాస్లో మోసగించి మాకు మనుషుల దయ దేవుని దయ రాకుండా ఆటంకపరిచావో, ఫ్రమ్ టుడే onwards I command you to leave our children in Jesus name. నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీ చర్చ్ మెంబర్స్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈరోజు నుండి దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానమందు, వయస్సునందు మేము వరదలు నిమిత్తమై ఈ ప్రిన్సిపల్స్ నేర్చుకొని రాజుల ఎదుట నిలబడి నిన్ను గణపరచడానికి ఎస్తేర్ లాగా ప్రభా నేను ఆ దేశాన్ని, మా దేశాన్ని కూడా నీ వైపు నడిపించే పిల్లలుగా మేము ఉండు నిమిత్తమై ఈ కటాక్షంను పొందుకోవడానికి మీ కృపను చూపించండి. మా బ్లడ్ లైన్ని బట్టి కానీ, లేకపోతే మా నెగ్లిజెన్స్ని బట్టి కానీ, అన్హోలీనెస్ని బట్టి కానీ, లేకపోతే మా గివింగ్లో ఏదైనా లేమి ఉండడాన్ని బట్టి కానీ, ఫాస్టింగ్ ప్రేయర్లో ఏదైనా లేమి ఉండడాన్ని బట్టి కానీ, యాజకుడితో కనెక్ట్ అవ్వకపోవడాన్ని బట్టి, దేన్ని బట్టి బ్లాకేజ్ వస్తున్నా, ఐ బ్రేక్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. And I pray that you release your angels of favor in Jesus name. Andram chepdam, Lord, release the angels of favor. Lord, release the angels of favor to me, my family, and God's Grace Christian Assembly Church. Lord, release the divine helpers to me, my immediate family, and God's Grace Christian Assembly Church. Lord, release the divine favor to me, my immediate family, and God's Grace Christian Assembly Church. ఎన్ని జనరేషన్స్ నుండి మేము మనుషుల ఫేవర్ పొందుకోకపోయినా ఈ రోజు నుండి ఆ ఫేవర్ పొందుకునే అనాయింటింగ్ని మాకు దయచేయండి నాయన. మమ్మల్ని, మా జీవితాల్ని, మా కానుకలను అంగీకరించండి. తిరిగి కలుసుకునేంత నీ కృపలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా నుండి ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నేను సావసం, లైవ్లో ఉన్న వారికి, నాకు, నా కుటుంబానికి, జీజీసీ చర్చ్ మెంబర్స్కి, తర్వాత వీక్షించే వారికి, ఇక్కడ ఉన్న వారికి ఇప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, మనం 9:30కి స్టార్ట్ చేసిన 1 అయింది. సో నెక్స్ట్ వీక్ నుండి దేవుని చిత్తం అయితే 9కి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే టైం సరిపోవట్లేదు. మీరు ఎట్లాగూ 9కి స్టార్ట్ చేస్తే ఆ ప్రేయర్ పాయింట్స్ అవన్నీ అయ్యే లోపల 10:15, 10:30 అయినా అట్లీస్ట్ కొంచెం క్వాలిటీ టైం వర్షిప్ చేయగలుగుతున్నాం, క్వాలిటీ టైం వర్డ్ వినగలుగుతున్నాం. ఎందుకంటే 45 minutes కూడా వర్డ్ రావట్లేదు. సో కాబట్టి 9కి నెక్స్ట్, ఎస్పెషలీ సమ్మర్లో మాత్రం 9కి స్టార్ట్ అయ్యి విల్ ట్రై టు క్లోజ్ ఇట్ బై 12:30. విల్ ట్రై టు క్లోజ్. గాడ్ బ్లెస్ యూ.